తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30, 2025లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నల్గొండకు చెందిన మాజీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. వాస్తవానికి సర్పంచుల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు జరగకపోవడంతో మాజీ సర్పంచులు కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి 25 రోజులు కావాలని ప్రభుత్వం ఇటీవల హైకోర్టుకు విన్నవించగా ఎన్నికల నిర్వహణకు 60 రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో ఇక రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియలు మొదలు కానున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30, 2025లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నల్గొండకు చెందిన మాజీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది.
వాస్తవానికి సర్పంచుల పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు జరగకపోవడంతో మాజీ సర్పంచులు కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి 25 రోజులు కావాలని ప్రభుత్వం ఇటీవల హైకోర్టుకు విన్నవించగా ఎన్నికల నిర్వహణకు 60 రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో ఇక రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియలు మొదలు కానున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం అయితే వెలువరించింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, మొత్తం మీద సర్పంచులు పిటిషన్ వేసిన నేపథ్యంలో స్థానిక సంస్థలకు సంబంధించి హైకోర్టు లైన్ క్లియర్ చేసినట్లు అనిపిస్తుంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది కదా. బూనా కొద్దిసేపటి క్రితం హైకోర్టు బెంచ్ కీలక తీర్పునైతే వెలువరించిందని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉందో ఆ ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి తీర్పు వెలువరించింది. మొత్తంగా చూసుకుంటే అంటే సర్పంచ్ ఎన్నికలు ముగిసి దాదాపు అంటే సర్పంచుల పదవీ కాలం ముగిసి దాదాపు ఏడాది పైనే అవుతుంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించట్లేదు. దీనిపై సర్పంచులంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు 6 పిటిషన్లు హైకోర్టులో వేయడం జరిగింది. ఈ పిటిషన్ల నేపథ్యంలోనే హైకోర్టు విచారణ చేపట్టింది. సుదీర్ఘ విచారణ తర్వాత దీనికి సంబంధించి ఇటు పిటిషనర్ల వాదనలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఎన్నికల కమిషన్ సంబంధించిన వాదనలు కూడా విన్నది. మొన్న మండే రోజు దీనికి సంబంధించిన విచారణ జరిగింది. దీనికి సంబంధించి నల్గొండకు సంబంధించిన సర్పంచులు కొంతమంది పిటిషన్లు వేశారు. తమ పదవీ కాలం ముగిసిన తర్వాత 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. ఏదైతే 2024 ఫిబ్రవరి 1వ తారీఖుతో మా పదవీ కాలం ముగిసింది, అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థలు రావాల్సిన నిధులు కూడా రాకుండా పోతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు బెంచ్ దీనికి సంబంధించి ఒక కీలక తీర్పు అయితే వెలువరించిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా అంటే మొన్న విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి గత విచారణ సందర్భంగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి అన్నారు. ఎందుకు నిర్వహించలేదు? ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం సర్పంచుల పదవీ కాలం ముగిసిన 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి, ఎందుకు నిర్వహించలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సంబంధించి 1 నెల రోజుల సమయం కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్స్ న్యాయస్థానాన్ని కోరిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో 2 నెలల సమయం కావాలని చెప్పేసి, అంటే ఎన్నికలు నిర్వహించాలంటే తమకు 2 నెలల సమయం కావాలని చెప్పేసి
రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే ప్రభుత్వాన్ని హైకోర్టును గడువు కోరింది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత దీనికి సంబంధించి పిటిషన్లు ఏదైతే కొన్ని వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలి 6 నెలల్లో, కానీ ఎన్నికలు నిర్వహించలేదు. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూనే ఉంది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించకపోతే మళ్ళీ మాకే సర్పంచులకే అధికారాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పిటిషన్లో కోరడం జరిగింది. దీనిపై సుదీర్ఘ విచారణలు అంటే ఇటు పిటిషనర్ల వాదనలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వాదనలు, ఎన్నికల కమిషన్కి సంబంధించిన వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పుని మొన్న రిజర్వ్ చేసింది. దానికి సంబంధించి ఈరోజు హైకోర్టుకు సంబంధించిన బెంచ్ హైకోర్టు న్యాయస్థానానికి సంబంధించిన బెంచ్ ఈరోజు ఒక కీలక తీర్పును అయితే వెలువరించిందని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 30లోగా ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలని చెప్పేసి తీర్పు వెలువరించింది. ఈ తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అంటే హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో వాటిని నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక కసరత్తు కూడా ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. దేనికంటే ఈ ఎన్నికలు నిర్వహించాలి కంపల్సరీగా అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలంటే దీనికి సంబంధించి రిజర్వేషన్లు కూడా అమలు చేయాలి. ఏదైతే పాత రిజర్వేషన్లు అమలు చేస్తారా లేకపోతే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చెప్పింది. కులగణన నిర్వహించారు కాబట్టి దానికి సంబంధించి రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి 42% రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా లేకపోతే పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తారా చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ చాలా కీలక అంశాలు ఉన్నాయి. స్థానిక సంస్థలు నిర్వహించాలంటే దాదాపు 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి అన్ని పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని అమలు చేస్తామని చెప్పింది. కాకపోతే రిజర్వేషన్ల అమలు ప్రక్రియ అనేది ప్రజెంట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దీనికి సంబంధించి కేంద్రం ఆమోదిస్తేనే దీన్ని అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీనిపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఇటు రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుంది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. మొత్తంగా చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు అంటే లాస్ట్ ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు అంటే 2024 ఫిబ్రవరితో గడువు ముగిసింది. అప్పటి నుంచి కూడా దాదాపు ఏడాదిన్నరగా ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులన్నీ కూడా రాకుండా పోతున్నాయి. దీంతో ఎక్కడెక్కడ పనులన్నీ పెండింగ్లో ఉన్నాయని చెప్పి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పేసి కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలి సెప్టెంబర్ 30లోగానే హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి కసరత్తు అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే సర్పంచులు వేసిన పిటిషన్లు ఏదైతే ఉందో ఆ పిటిషన్లకు హైకోర్టు సానుకూలంగా స్పందించడంతో పాటు ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలని చెప్పి తీర్పు ఇవ్వడంతో సర్పంచులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యేక అధికారుల పాలన ముగుస్తుంది. మళ్ళీ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. పంచాయతీకి సంబంధించిన అన్ని పనులు ముందుకు సాగుతాయని చెప్పి కూడా వాళ్ళంతా భావిస్తున్న పరిస్థితి ఉంది. బూనా రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, మొత్తం మీద ఎప్పటి నుంచో సర్పంచులు ఎదురు చూస్తున్న వేళైతే వచ్చేసింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ నుంచి చెప్తున్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అంటూ హైకోర్టులో ఉమాదేవి బెంచ్ కొద్దిసేపటి క్రితం ఒక తీర్పు వెలువరించింది. తీర్పుకు అనుగుణంగా సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. 42% బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని భావించింది. అందుకు అనుగుణంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ కాలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టం చేయలేదు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే పార్టీ పరంగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి
గ్రీన్ సిగ్నల్ రాకుంటే పార్టీ పరంగా అమలు చేస్తామంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయబోతుంది. అంటే 42% మంది బీసీలకి అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో నిలబెట్టబోతుంది. అది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు వీరందరినీ కూడా 42% బీసీలకు టికెట్లు ఇవ్వబోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 42% మందికి బీసీలకు టికెట్లు ఇస్తే మిగతా పార్టీలకు కూడా అనివార్యత ఏర్పడుతుంది. మిగతా పార్టీలు కూడా అదే స్థాయిలో బీసీలకు టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే వారికి బీసీల నుండి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. బీసీలు వారిని కొంత వ్యతిరేక భావంతో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు అమలు చేస్తే మిగతా పార్టీలకు అనివార్యత ఏర్పడుతుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం గతం నుంచే సన్నద్ధమవుతున్న క్రమంలో అధికార యంత్రాంగం ఒకవైపు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన సానుకూల అంశాలను ముందుకు తీసుకుపోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి ఇళ్లను మంజూరు చేసింది. అది గ్రౌండ్ అవుతున్నాయి. అదేవిధంగా ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. మరోవైపు రైతు భరోసా సంబంధించి 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను ఆయా రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలలో ఇప్పటికే జమ చేసింది. అది 12 ఎకరాలకు పైన వారికి కూడా ఇప్పటికే రైతు భరోసా కూడా పూర్తయింది. కాబట్టి క్షేత్రస్థాయిలో కొంత సానుకూల వాతావరణం కాంగ్రెస్ పార్టీకి ఏర్పడిందన్న భావన ప్రజలలో వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైకోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇక ముందడుగు పడినట్టే. మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సర్పంచ్, అదే పార్టీలు, కార్పొరేషన్లో కూడా ఎన్నికలు పెట్టే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఒకవైపు ఏర్పాట్లు చేస్తుంటే మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ముందుకు పోతుంది. అలాగే సుధాకర్, ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉండొచ్చు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో? స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి 42% రిజర్వేషన్లు బీసీలకు సంబంధించి చట్టం చేసి వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టం అయ్యే పరిస్థితి లేదు. పార్లమెంట్ లో బిల్లు అమలు పొందే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఈ బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నట్టు ఒకవేళ కేంద్రం నుంచి చట్టం చేసి రాకుంటే తమ పార్టీ తరఫున 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తాం, 42% మంది బీసీలకు అభ్యర్థులుగా పెడతామంటూ కాంగ్రెస్ పార్టీ గతంలో స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ 42% బీసీలకి పోటీ చేసే అవకాశం ఇస్తే అనివార్యంగా బీజేపీ, బీఆర్ఎస్ కూడా 42% మంది బీసీలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవ్వనట్లయితే మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సంఖ్యలో ఉన్న అంటే దాదాపుగా 85 నుంచి ఆ పై సంఖ్యలో ఉన్న బీసీలు కొంత బీజేపీకి, బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా పరిగణించే అవకాశం ఉంటుంది. బీసీల వ్యతిరేక పార్టీలుగా ముద్రపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ కూడా తప్పకుండా ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే సుధాకర్, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి అన్ని పార్టీలు హోరాహోరీగా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం ఒక అడుగు ముందుకై ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటితో రైతు భరోసాకు సంబంధించి నిధులు కూడా విడుదల చేయడము, అలాగే ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని చెప్పి కూడా ప్రభుత్వము ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రజల యొక్క నాడి అసలు ఎలా ఉండే అవకాశం ఉండొచ్చు అంటారు? స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా ఎక్కడైనా అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయి. అధికార పార్టీ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇదే ప్రతిబింబించే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. మొదటగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఎక్కడికక్కడ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి అవి నిర్మాణం కూడా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఆయా గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు కూడా గ్రౌండింగ్ చేస్తామంటూ నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలో చాలా క్లియర్ గా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరికీ కూడా రాజు యువ వికాసాన్ని కల్పించబోతున్నామన్నారు. గతంలోనే వీరందరి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. 1,00,000 నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల రూపాయల వరకు ఒక్కొక్కరికి రాజు యువ వికాసం కింద ఉపాధి కోసం వారికి ఇవ్వబోతున్నారు. కాబట్టి దరఖాస్తులు ఇప్పటికే స్వీకరించి ఉన్నాయి. కానీ వారికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ కొనసాగాలి, విధి విధానాలు రూపొందించాలి. విధి విధానాలు రూపొందించి రాజు యువ వికాస
సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తయి వాటిని కూడా మంజూరు చేసే అవకాశం కనిపిస్తుంది. త్వరితగతిన అవి కూడా మంజూరు చేసినట్టయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎన్నికల్లో అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరొకవైపు బీఆర్ఎస్ కూడా పోరాటాన్ని ఉధృతం చేసింది. కాంగ్రెస్ పార్టీ మీద పోరాటాన్ని ఉధృతం చేసింది. ఎప్పటికప్పుడు వారు చేస్తున్న తప్పులను కానీ లేకుంటే ఇతర కార్యక్రమాలను ఎత్తి చూపుతుంది. అదేవిధంగా బీజేపీ కూడా అదే స్థాయిలో ముందుకు పోతుంది. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి హోరాహోరీ పోరు తప్పకుండా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ త్రిముఖ పోటీ క్షేత్రస్థాయిలో స్పష్టంగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీటన్నింటినీ ఎక్కువ స్థాయిలో కైవసం చేసుకొని ముందుకు పోవాలనే ఆలోచన అందరిలో స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.